వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆపరేషన్ రెడ్ బుక్ ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. వైసీపీ నేతలే లోకేష్ అనుకున్నటువంటి కార్యాన్ని తీర్చే ప్రయత్నంలో భాగంగా ముందుకు వస్తున్నారు అనేది డిస్కస్ చేసాం. ఆపరేషన్ రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అది కేవలం నేతల గురించి మాత్రమే మనం డిస్కస్ చేసాం. అధికారులను పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏం చేశారు అనేది ఆల్రెడీ చూడడం జరిగింది. ఇందులో పెద్ద స్థాయి తప్పుల నుంచి చిన్న స్థాయి తప్పుల వరకు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ వలస పక్షులందరూ కూడా ఎవరెవరు ఏ రకమైనటువంటి నేరాలు చేశారో చాలా డీప్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీలో చేరికలు కూడా అదే రకంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడుకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇప్పటికే వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. ఇదే కోవలో ఇంకొక నేత కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ప్రయత్నాలు చాలా ముమ్మరం చేశారు, కానీ ఎక్కడ ఇంకా తేలట్లేదు. అది కాస్త ఆవేదనతోటి ఆయన ఆ బాధని తన సన్నిహితుల వద్ద ఎవరినైతే రాయబారానికి పంపించారో వాళ్ళ వద్ద చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. సరే, ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, పోటీ చేసి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఓటంపాలయ్యారు. కరణం బలరామకృష్ణమూర్తి అక్కడి నుంచి పోటీ చేయడంతో అయిన తర్వాత చీరాల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. నియమించిన తర్వాత మళ్ళీ అక్కడ కాదులే, నువ్వు పర్చూరు వెళ్ళి అక్కడ పోటీ చేయొచ్చు అని చెప్పడం, అది నా నియోజకవర్గం ఆయన కూడా అనుకోవడం. కానీ తర్వాత జరిగినటువంటి సమీకరణాల్లో ఎటువంటి భరోసా రాకపోవడంతో కాస్త సైలెంట్ గానే ఉన్నారు. మళ్ళీ చీరాల్లోనే రాజకీయం అనేది మొదలు పెట్టారు. చీరాల్లో వచ్చేసరికి కరణం బలరామకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోవడం, తన కుమారుడికి టికెట్ ఈసారి కన్ఫర్మ్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కోరడం, ఇదంతా అయిపోయింది. కానీ సైలెంట్ గానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసింది కానీ, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసింది కానీ కరణం బలరామకృష్ణమూర్తి ఎక్కడ చేసినట్టుగా కూడా కనిపించదు. సరే, ఎందుకు ఇది చెప్పుకోవాలి? కరణంకి అసలు తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి ఆహ్వానం ఉంటుందా ఉండదా ఏంటి అనేది చూసుకున్నప్పుడు అది పక్కన పెట్టేస్తే, ఆమంచి మాత్రం తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మరిగో ఈ రెడ్ బుక్ ఇది అంటున్నారు కదా అంటే, ఆయన చెప్పినటువంటి సమాధానం, ముఖ్యంగా ఆయన రేస్ చేస్తున్నటువంటి పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ అటు పోలీసుల మీద దురుసుగా మాట్లాడి ఉండొచ్చు, కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ లేదంటే కార్యకర్తల మీద కానీ కాస్త సీరియస్ అయి ఉండొచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అక్రమాలు ఏంటి ఎలాగా అని తీసుకున్నప్పుడు, సరే తప్పుడు పనులు అందరూ చేశారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళలో 90% మంది తప్పుడు పనులు చేశారు. ఆ 90% మంది స్థాయిని బట్టి, వాళ్ళు చేసిన తప్పులను బట్టి ఎలాగో పొద్దున్న శిక్షలు అనేవి పడతాయి. కానీ మేము చెడ్డవాళ్ళ దగ్గర ఉండనరా నాయన, మాకు వద్దు, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో మేము అక్కడే ఉంటాము, తప్పు ఉంటే తప్పు అయ్యింది, కానీ మాకంటే పెద్ద పెద్ద తప్పులు చేసినటువంటి వాళ్ళని మీరు హ్యాపీగా పార్టీలోకి చేర్చుకొని నేను ఏమీ విమర్శలు చేయలేదు, ఏం చేయకపోయినా సరే నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అన్నటువంటి ఒక ఆవేదన ఆమంచి కృష్ణమోహన్ వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయనకి అక్కడ టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. లేదు, ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ చీరాల్లో నేనే గెలవాలి అనేటువంటి ఒక తాపత్రయం లేదా ఒక కోరిక అనుకోండి, ఆమంచి ఈ రకమైనటువంటి ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశంలో చేరేలాగా. ఎందుకంటే నిన్న మొన్న చూసాం, బెంజి మినిస్టర్ పక్కన ఆమంచికి సంబంధించి కేవలం పోలీసుల్ని ఏదో అన్నారు అన్నటువంటి ఒక వీడియోని మాత్రమే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు, అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఇగో ఇలాంటి వాళ్ళ నాయకులు అని చెప్పి ఒక విమర్శ చేశారు. కానీ బెంజి మినిస్టర్ గుమ్మనూరి జయరాం ఆస్పరి భూముల అక్రమాలు, పేకాట శిబిరాలు, ఎస్పీ అలాగే పోలీస్ బెటాలియన్ మీద దాడులు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, తెలుగుదేశం పార్టీని ఎన్ని రకాలుగా విమర్శించాలో దానికి మించి విమర్శించారు. ఆ విమర్శ మామూలు విమర్శలు కాదు. విమర్శ అన్నం కంటే బూతులు అనొచ్చేమో, అంటే మరి కొడాలి నానిలో అయితే కాదు, మామూలుగానే ఆ బూతులు అనొచ్చు. బట్ వైఎస్కి, జగన్మోహన్ రెడ్డికి చాలా విధేయుడిగానే ఉన్నారు. ఎంత తెలుగుదేశం పార్టీతో తన ప్రస్థానం మొదలైనా ఆ తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సైడే ఉండడం అనేది అందరికీ తెలిసిందే. అటువంటి వాళ్ళని కూడా మీరు తీసుకెళ్లి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. మరి నేనేం తప్పు చేశాను, పార్టీని ఇక్కడ విమర్శించలేదు, పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్స్ కూడా నన్ను ఎప్పుడు ఏం విమర్శించింది లేదు, నా కార్యక్రమాలు ఏమో నేను చేసుకుంటూ వెళ్ళాను తప్ప ఏ రోజు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట అనలేదు కదా,
మరి ఎందుకు నేను పార్టీలోకి వస్తానంటే ఇంకా నాకు దానికి సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. ఆపరేషన్ రెడ్ బుక్ లో పేరున్నటువంటి గుమ్మనూరు జయరాంకే ఇదే ఉంటే, బాలశౌర్ లాంటి వాళ్ళకే ఇది ఉంటే, మరి నాకెందుకు ఉండదు? వాళ్ళందరికంటే పెద్ద తప్పులు నేను ఏం చేశాను? ఇది ఆయన అడిగేటువంటి ప్రశ్న. మరి ప్రస్తుతానికైతే అస్త్రం లోకేష్ దాకా వెళ్ళింది. నిర్ణయాధికారం వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి. మరి ఆమంచి కృష్ణమోహన్ వస్తే చీరాల్లో బలం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కరణం బలరాం కృష్ణమూర్తి ఇప్పటికీ ఇంకా వైసీపీలో ఉన్నారు. మరి టికెట్ ఆయనకి ఇస్తారా అంటే ఇప్పటికీ కన్ఫర్మేషన్ చేసింది అయితే ఏమీ లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి చీరాల్లో ఎటువంటి పోటీ ఉంటుంది అనే దాని మీద ఇక్కడికి ఇంకా ఏమీ ప్రకటించలేదు కాబట్టి ఆమంచి తన ప్రయత్నాలు చేసుకోవడంలో పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తప్పు తెలుసుకుని వెళ్తున్నారు అనేటువంటి ఒక పాజిటివ్ నోట్ అనుకోవాలా? లేదు అనేక తప్పుడు కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు, దానికి తగిన శిక్ష అనుభవించడానికి కూడా నేను సిద్ధం అని ఆయన ఒప్పుకున్నట్లయితే ఆయన ఆహ్వానిస్తారేమో. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అనేది అందరూ చెప్పేటువంటి మాటే. అదే ఆ ఒక్క మాటే విలువలు అనేవి ఇక్కడ లేవు, విశ్వసనీయత అనేది లేదు అనేది కన్ఫర్మ్ చేస్తుంది. అది సామాన్యంగా మనం మాట్లాడుకునేది, రాజకీయాలు ఇవేమి ఉండవు అనేది అది వేరే విషయం అనుకోండి. సో ఆమంచి కృష్ణమోహన్ కి సంబంధించింది అయితే పాపం ఆయన ఆవేదన నిజంగానే కాస్త అర్థం చేసుకోదగిందే. అంటే ఒక పెద్ద తప్పు చిన్న తప్పు తప్పైనప్పటికీ పెద్ద తప్పు చేసిన వాళ్ళని నెత్తినెక్కించుకొని చిన్న తప్పు చేసిన నన్నెందుకు మీరు పక్కన పెడుతున్నారు అనేటువంటి ఆవేదన. మరి లోకేష్ ఏంటి నిర్ణయం తీసుకుంటారు? తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఆహ్వానిస్తారా లేదా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమంచి కృష్ణమోహన్ అనే దాంట్లో అర్థం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.